హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఈరోజు మీకు మనకి మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా. సమ్మర్ వచ్చేసిందంటే ఇక మ్యాంగో సీజనే కదా. మనకి మ్యాంగోస్ స్టార్టింగ్ సీజన్లోనే మనకి ఇక కొత్త ఆవకాయ చట్నీలు పడతా ఉంటారు. మనకి పచ్చళ్ళు ఊర్లో మన అమ్మ వాళ్ళు చాలా బాగా పడతారు కదా. అందుకనే మీకు ఎలా పచ్చడి, ఈ ఆవకాయ ఎలా చేయాలి, ఏంటి, ఎలాంటి కొలతలతో తీసుకుంటే మనకి చట్నీ సంవత్సరం అంతా మంచిగా నిల్వ ఉండి కలర్ పోకోకుండా మంచిగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు ఫుల్ వీడియోలో క్లారిటీగా కొలతలతో మీకు ఉంది. లాంగ్ వీడియోలో చూడండి. ఇది మా అమ్మ ఎప్పుడు మాకు మక్కయ్యకి నాకు ప్రతి సంవత్సరం పచ్చళ్ళు వడియాలు సంవత్సరానికి సరిపడా ఇలా పట్టేసి మా అమ్మే ఇస్తుంది. అందువల్ల మేమేమి పట్టము. మాకు పెళ్ళైన దగ్గర నుంచి మా అమ్మే ఇలా పట్టి మంచిగా అన్నీ మాకు ఇస్తుంది. కానీ మనకి ఇంట్లోనే రెడీమేడ్ చేసుకునే కారం కానీ మనకి ఈ పొడులు అన్నీ ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా 1 year వరకు ఎలా పాడవుకోకుండా మంచి టేస్టీతో మనకి పచ్చళ్ళు వస్తాయి. పచ్చళ్ళు అందరూ పడతారు కానీ మంచి టేస్ట్ ఉండదు, త్వరగా పాడైపోతాయి కొంతమంది పడితే. కానీ మా అమ్మ ఏ పచ్చడి పట్టినా కూడా చాలా టేస్టీగా 1 year అయ్యాక కూడా చాలా మంచిగా కలర్ కానీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. అందుకనే చూపిస్తున్నా. పైగా తన కారం కూడా ఇంట్లోనే మిక్సీలో మన ఎండుమిరపకాయలు మిక్సీలో వేసి తను అలాగే పళ్ళు కూడా ఆవపిండి మెంతిపిండి కూడా బయటివి వాడదు అసలు. తను ఇంట్లోనే ఎండలో ఎండబెట్టి మిక్సీ వేసిన ఆ పళ్ళు మాత్రమే యూస్ చేస్తుంది. అందువల్ల మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా సంవత్సరం కంటే ఎక్కువ. ఇప్పుడు 1 year అయిపోయినా కూడా నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన పచ్చడి ఇంకా అదే టేస్ట్తో కలర్తో చాలా బాగుంది. అందుకనే మీకు కూడా చెప్తున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి యూస్ చేస్తే ఇంకా చాలా హెల్దీ అండ్ పచ్చడి కూడా మనకి పాడవుకోకుండా ఉంటుంది. అందుకే చిన్న టిప్ చెప్దామని చెప్పి నేను మీ వీడియో తీస్తున్నాను. పచ్చళ్ళు ఇలాగ చూడండి, సంవత్సరం పొడుగునా సరిపడేటట్టు మా అమ్మ నాకు మా అక్కయ్యకి ఇద్దరికి ఈ చట్నీ ప్రిపేర్ చేసింది. మనకి బయట దొరికే ప్యాకెట్స్లో దొరికే కారం అలాంటి పొడులు కొంచెం యూజ్ చేయకుండా ఉండటమే బెస్ట్. మనకి ఎండుమిర్చి మనకి బయట మనం పట్టించుకున్నది కారమైనా యూజ్ చేయొచ్చు. లేదంటే మా అమ్మ అయితే ఇంట్లోనే మిక్సీ చేసి మరి ఈ మామిడికాయ పచ్చడి వరకు సపరేట్గా పడుతుంది. చూడండి, లాస్ట్ ఇయర్ చట్నీ ఇప్పటికీ కలర్ కానీ టేస్ట్ కానీ అంతే ఉంది. 1 year అయిపోయినా కానీ చట్నీ మాత్రం కొంచెం కూడా పాడవదు. కొంతమంది పడితే ఏదన్నా ఉప్పు కానీ అలాంటి ఆయిల్ తక్కువ యాడ్ చేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది. సంవత్సరం కాదు కదా, కనీసం మనకు 2 months కూడా నిల్వ ఉండదు. ఇలా మంచి పక్కా కొలతలతో మీకు లాంగ్ వీడియోలో ఉంది. వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.